కూటమి ప్రభుత్వంలో పొగాకుకు సరైన ధర లభించక రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పండిన పంటలో సగం కూడా ప్రభుత్వం కొనడం లేదన్నారు. పెట్టిన ఖర్చు కూడా రావట్లేదని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన జగన్ పొగాకు రైతుల్ని పరామర్శించారు. స్థానిక మార్కెట్లో ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటుంటే కనీసం పట్టించుకోవట్లేదన్నారు. తక్షణమే మార్క్ఫెడ్ ను రంగంలోకి దించి పొగాకు పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మద్దతు ధర లభించక పలు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయన్న జగన్ వారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం రెండు ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసింది. అంటే కేవలం 21% మాత్రమే. యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దక్కుతా ఉంది. ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈ రోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టరేగిపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. మార్కెట్ రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్ కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ ని పంపించారు. అప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి.